వాస్తవంగా ఇదంతా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఇదే ఒక్కసారి రావడము. మంజులమ్మ గారు ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఇది ఇప్పుడు వచ్చిండేది కాదు, ఈ సంకల్పం కాదు. ఎన్నో జన్మల సంస్కారం ఉంటేనే ఇంత మంచి కార్యం చేసేది. కాబట్టి స్వామి పుట్టపర్తి బాబా గారు ఆది విష్ణువే కదా అవనిలో జనించి అవతార పురుషుడే భగవాన్ సత్యసాయి బాబా గారు. అంటే ఆదంటే అండపిండ బ్రహ్మాండమంతా కూడా స్వామి ఉన్నాడు. అమ్మగారు ఎక్కడున్నా ఇంకా దివ్యంగా జరుగుతుంది. ఇది కాదు, చిన్నది. ఇది దాదాపు 200 మంది 300 మంది ఇక్కడ స్థానికంగా ఉంటారు. మనం తావు మారే లోపల ఎక్కువైపోతారు. కాబట్టి అమ్మకు వాళ్ళ కుమారునికి ఆ గుణం ఉంది. ఈరోజు నేను అనుకోకుండా సంకల్పం చేసి ఎట్టి తిరిగి ఆ తావుని తొక్కి రావాలా, అమ్మతో మాట్లాడి రావాలా. నేను మామూలుగా టీవీలలో చూస్తున్నాను, లేదా ఎట్టి తిరిగి అమ్మను కలిసి రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఈ సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాను. భజన సంఘాలకంతా మొత్తం స్వామి చరిత్ర అంతా కూడా నేను భగవాన్ సత్యసాయి బాబా గారి జీవిత చరిత్ర చెప్తాను. షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 3 దినాలు చెప్తాను. భారతము, రామాయణ, మకరందం అన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేస్తున్నాను. నా పేరు దస్తగిరి స్వామి. అంటే కదిరిలో తెలియని వాళ్ళే లేరు. నేను కదిరి నరసింహస్వామి యొక్క టెంపుల్ పక్కన పెద్దది ఒక ఆడిటోరియం మాత్రమే ఒక ఇల్లు తీసుకొని నేను అక్కడ ప్రతి శనివారం భోజనాలు పెడుతున్నాను. అది కైవారం తాతయ్య గారి సంకల్పం. అది ఒకసారి అక్కడ కూడా కైవారం తీసుకొని పోతాము. అక్కడ కూడా తాతగారిని అక్క దర్శించాల. మంజులమ్మ అనే పేరు ఇంకా దివ్యంగా మన జిల్లానే కాకుండా రాష్ట్రమంతా కూడా ఇక్కడ చూడాలన్నటువంటి కోరికతో, ఎందుకంటే భగవాన్ సత్యసాయి బాబా గారిని అమ్మ నమ్మింది కాబట్టి ఆ స్వామే కాపాడుతాడు. ఆ స్వామే మమ్మల్ని దొబ్బినాడు. ఈరోజు స్వామి సంకల్పం లేదు, మేము రాలేము. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే ఇట్లా కార్యం. ఏం వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోదు, హాయిగా ఉండొచ్చు. మీ అందరినీ రమ్మని మీ అందరికీ సేవ చేయడం అంటే ఇది సామాన్యం కాదు. ఇది అనుకున్నంత సులభమైన విషయమే కాదు. ఎందుకంటే ముందు కూడా పుట్టపర్తి అనే గ్రామం పూర్వీకంలో గొల్లపల్లిని పిలిచేవాళ్ళు. ఈరోజు ఎట్లుంది పుట్టపర్తి? ఎవరూ ఎరుగని ఎంత కుగ్రామం మీరేడు పుట్టపర్తికి గొప్ప పేరు తెచ్చి రహదారి కరువైన రాయి రప్పల ఊరు విమానాలు తోడ నిలయుచుండే ప్రాథమిక బడి లేని పల్లెటూరులు నేడు యూనివర్సిటీ వచ్చే వండ తెచ్చి మందు మాకు ఎరగని మూల గ్రామ ప్రజలకు సూపర్ హాస్పిటల్ సులభమాయే. ఇన్ని మార్పులు తెచ్చినది ఎవరి శక్తి? సర్వము సాయి శక్తి. కాబట్టి అమ్మగారు భక్తురాలు కాబట్టి పుట్టపర్తి ఏ విధంగా పెరిగిపోతుందో మంజులమ్మ గారి యొక్క ఆశ్రమము కూడా బ్రహ్మాండంగా పెరిగిపోతుంది.